కంగారు పడుతూ అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? మేలుజాతి వారి మాట వినకుండా మన చెగవరే అన్ని చేసేస్తున్నారు కదా అని. అది చెగోవర్ కాదు, పనికారు. పనికారు కాదు, పనిక్కర్. అదే నేను అన్నా. మీరందరూ పుణ్యం చేసుకున్నారు. అడవి బిడ్డైన శబరి పెట్టే ఎంతో రుచికరమైన పండ్ల కోసం సాక్షాత్తు శ్రీరామచంద్రుడిలాగా మీ ప్రార్థనలు వినడానికి నేరుగా ఆ కైలాసనాథుడే ఇక్కడికి వేయించేశాడు. ఓం నమః శివాయ. ఈ నారాయణ నంబూద్రి గారే శ్రమించి మన కోసం ఇదంతా చేశారు. ఇంతకు ముందు మనకు సాయం చేసిన నంబూద్రి గారిని ఊరు నుంచి వెళ్ళగొట్టారు. ఆ మహాదేవుణ్ణి ఆరాధించాలని ఎవరు కోరుకున్నా దానికి అడ్డు చెప్పకుండా వాళ్లకు దారి చూపిస్తే అది పుణ్యకార్యమని మీరందరూ అర్థం చేసుకోవాలి. అప్పుడు మంచివాళ్ళు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు. బాగా పలుకుపడి ఉన్న మనిషి మిమ్మల్ని కలవాలనే ఆయన వచ్చారట. కుంభాభిషేకానికి అంతరాయం కలిగించానా? లేదు, అలాంటిదేం లేదు. మీరెవరు? నా పేరు కళ్యాణకృష్ణ. వేలాయిదా నువ్వు నాకు కొన్నేళ్ల క్రితమే తెలుసు. ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ సంస్థలో సుగంధ ద్రవ్యాల ఎగుమతికి అనుమతి పత్రం కోసం వచ్చావు. జ్ఞాపకం ఉంది. మీరు నా చేయి పట్టుకున్నారు. అదేమీ అంటరానితనం కాదని చెప్పారు. ఇప్పుడున్న మహారాణి కళ్యాణకుట్టికి సహోదరుణ్ణి నేను. ఓ, ఇక్కడున్న హోదా నదులుకొని ఎన్నో సంవత్సరాలు విదేశాల్లో ఉన్నాను. ఇప్పుడే అనంతపూర్కి తిరిగి వచ్చాను. ఇప్పుడు నా సొంత ఊర్లో ఉన్న ఇంటికి వెళ్తున్నాను. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. సంతోషం కన్నా హెచ్చరిక చేయాల్సిన కొన్ని విషయాల గురించి చెప్దామని వచ్చాను. నా సహోదరి ద్వారా వివరాలు తెలిసాయి. ఎంతో ప్రమాదకరమైన బాటలోనే నువ్వు నడవబోతున్నావు. గుడి నుంచి అనంతపూర్కి వెళ్లేటటువంటి దారి ఎప్పట్లా సాఫీగా ఉండబోవడం లేదని మహారాణి చెప్పారు. సరే, నేను చూసుకుంటాను. ఈశ్వరుడు ఏ ఒక్కరి సొంతమో కాదు, ఆయన అందరివాడు కదా. ఇదే సంకల్పంతో నేను బయలుదేరతాను. వాళ్ళు చేసేది నీకేమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కాకపోయినా కథాకళి ఆడుతున్నారని మాత్రం తెలుస్తోంది. లలితమ్మ, మీకేమైనా అర్థమవుతుందా? లేదు, ఇప్పుడు తాతయ్య ఉండుంటే అన్నీ వివరంగా చెప్పేవారు.